హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మేకోసన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన జాన్బాయ్ గారు నిజామాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నేను ఎవరు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, నమస్తే. మనందరి గురువైన బ్రహ్మర్ సుభాష్ పత్రిజీ స్వర్ణమల అమ్మగారికి, వారి గురువైన సదానంద యోగి, వారి గురువైన మహా అవతార బాబాజీ గారి యొక్క ఆశిష్యులతోటి నేను ఈరోజు మీ జూమ్ సెషన్కి ఆహ్వానించడం జరిగింది. చక్కగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామని ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. అలాగే నాకు ఆ ధ్యానము, ఆత్మ జ్ఞానాన్ని బోధించిన గురువులందరికీ కూడా పేరు పేరున ఆత్మాభివందనాలు తెలియజేస్తున్నాను. మరియు ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న ఆత్మ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. నా పేరు జనాబాయి, మాది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఉప్కాల్ గ్రామం. నేను గత 4 సంవత్సరాల నుంచి ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. ఉద్యోగపరంగా స్కూల్ అసిస్టెంట్గా రిటైర్మెంట్ అయ్యే తర్వాత నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. అంతకుముందు నాకు ధ్యానం గురించి అసలు ఎలాంటి అవగాహన లేదు. ఉద్యోగ విరమణం తర్వాతనే ఈ ధ్యానం అంటే ఏంది అనేది తెలుసుకోవడం జరిగింది. అప్పటి నుండి ధ్యానం కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగాలని నేను ఇంకా కొత్త కొత్త కోర్సులు కూడా నేర్చుకుంటూ దినదినాభివృద్ధి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ జూమ్ సెషన్లో ఇంతకుముందు ఒకసారి పరిచయం అయ్యారు, ఇప్పుడు ఇది 2వసారి మీతో పంచుకుంటున్నాను నా స్నేహ బంధాన్ని. ఈరోజు తీసుకున్న టాపిక్ ఏంటంటే నేను ఎవరు. ఇంతవరకు ప్రాపంచికంగా ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఈ దేహమే నేను, ఈ దేహం కోసం ఎంతో కష్టపడాలి, ఎన్నో సంపాదించాలి, ఎన్నో సమకూర్చుకోవాలి, ఎన్నో అవసరాలు నెరవేర్చుకోవాలి, ఎన్నో కోరికలు తీర్చుకోవాలి. వాటి కోసం నిరంతరము సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి మన కోరికలు, మన అవసరాలు తీరాలంటే డబ్బు కావాలి. డబ్బు లేకపోతే మనం ఏం చెయ్యలేము, అది అందరికి తెలిసిన విషయమే. డబ్బు చాలా ముఖ్యం జీవితంలో, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే దాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. మితిమీరి ఆశ ఉంటే అనర్థాలకు దారితీస్తుంది. ఇది ధ్యాన మార్గంకు వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. కాబట్టి ఈ అవసరాల కోసము డబ్బు సంపాదించడానికి నిరంతరం కృషి చేస్తూ, దానితో పాటు ఆ డబ్బు సంపాదించడానికి కొన్నిసార్లు తప్పులు చేస్తారు, కొన్నిసార్లు పాపాలు చేస్తారు, కొన్నిసార్లు అబద్ధాలు ఆడతారు, కొన్నిసార్లు మోసం చేస్తారు, కొన్నిసార్లు అక్రమాలు. ఇలా కొన్ని వారు సంపాదించే విధానం బట్టి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, కూలి పని కానీ, ఇంకా ఏదో రకరకాల డబ్బు సంపాదించే విధంలో రకరకాలుగా కొన్ని దొరుకుతూ ఉంటున్నాయి. మొత్తానికి డబ్బు వస్తుంది, డబ్బు జీవితానికి అవసరమే, తన కోరికల అవసరాలు తీర్చుకుంటున్నాము. కానీ ఈ దేహం కోసము చెయ్యకూడని పనులు చేస్తున్నాము. మరి ఇన్ని తప్పులు కానీ, పాపాలు కానీ ఎందుకు మూట కట్టుకుంటున్నామంటే దేహం కోసమే. మరి ఈ దేహం శాశ్వతమా? ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాం దేహానికి, ఇది శాశ్వతంగా ఉంటుందా అంటే వదిలిపెట్టాల్సిందే. దేహం ఎప్పటికీ శాశ్వతము కాదు. మరణించడం అంటే దేహాన్ని వదిలిపెట్టడమే, అది అందరికి తెలిసే.
సమాజంలో అందరూ గ్రహిస్తున్నారు, అందరు చూస్తున్నారు. కానీ ఈ దేహము ఉన్నన్ని రోజులు దేహానికి ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇన్ని పాపాలు మూటగట్టుకొని చివరికి దేహాన్ని వదిలేస్తున్నారు. దేహము కాలి బూడిదైపోతుంది, లేదా కూర్చేస్తున్నారు. కానీ పాపాలు మాత్రము బూడిద కావడం లేదు, తన వెంట వస్తున్నాయి. అది గ్రహించలేకపోతున్నారు. దేహం కోసం చేయరాని పనులను చేస్తూ ఉన్నా గాని, దేహం నశించిపోతుందని తెలిసి గాని, దేహం కొరకు ఎన్నో రకాల ఆరాటాలు ఆర్భాటాలు చేసి గాని, ఎన్ని రకాల చేసినా ఈ దేహము ఎప్పుడు వెళ్ళాలనో అప్పుడు వెళ్తుంది. కానీ దేహం కోసము చేసినవన్నీ నీతో పాటే వస్తాయి. అది తెలుసుకోలేకపోతున్నారు మానవులు. అది గ్రహించాలి. ఈ శరీరం అందంగా ఉండాలని, దీన్ని సౌష్ఠవంగా ఉంచుకోవాలని, దీన్ని ఎంతో ఆర్భాటంగా తయారు చేయాలని, అంటే నేనే తాను అన్నట్టు. నేనంటే ఎవరిక్కడ? దేహం అనుకుంటున్నారు. నేను అంటే దేహం కాదు. ఇది దేహం అని భ్రమపడుతున్నారు, దానికోసం భ్రమలో ఉంటున్నారు. కాబట్టి నేను అందంగా ఉండాలి, అలంకరించుకోవాలి, దీనికోసం ఎన్నో సుఖపడాలి, ఎన్నో రకాల సౌకర్యాలు సమకూర్చుకోవాలి. ఈ దేహాన్ని ఎన్నో రకాల ఐశ్వర్యాలకు ఆర్భాటాలకు ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఒక ఫంక్షన్ వచ్చిందంటే ఎన్నో రకాల డ్రెస్సింగ్ మెయింటైన్ చేస్తున్నారు. మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు అయితే షూటు బూట్లు ధరించి దర్జాగా తయారవుతున్నారు. ఒక పెళ్లికి వెళ్ళాలన్నా, ఒక కార్యక్రమానికి వెళ్ళాలన్నా. ఆడవాళ్ళైతే ఈ శరీరానికి ఎంత అలంకరణో, ఎన్ని పట్టు చీరలో, దానికి తగ్గట్టు మ్యాచ్లు, దానికి తగ్గట్టు అన్ని రకాల అలంకరించుకోవడానికి ఎంతో సమయం కేటాయిస్తూ ఉంటాను. ఇది ఎందుకు? ఈ దేహం అనే భ్రమలో ఉండడం వల్ల. పైనుంచి కింది వరకు కరెక్ట్గా మ్యాచ్ అయినాయా లేవా, లిప్స్టిక్ కాడికెళ్ళి, హైబ్రో కాడికెళ్ళి, తల వెంట్రుకల కాడికెళ్ళి, తల నుంచి కాళ్ళ వరకు మన డ్రెస్ మెయింటైన్ కోసము ఎంతో ఆరాట పడుతుంటాము ఒక చోటికి వెళ్ళాలంటే. కానీ ఇదంతా ఈ ప్రాపంచికంగా ఉన్నంతసేపు ఈ దేహానికి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాము, ఇవన్నీ కూడా చేసుకుంటున్నాము. ఇన్ని రకాల చేస్తే మరి ఈ దేహమే నేను అనే భ్రమలో ఉంటున్నాము. మరి అది తెలుసుకోవాలి. నేను ఎవరు అనే విషయం తెలుసుకోగలగాలి. ఈ దేహం శాశ్వతమా? కాదే. ఈ భూమి మీద ఎందరో వస్తున్నారు, ఎందరో వెళ్తున్నారు. ఈ భూమి మీద ఎంతో జరుగుతున్నది, కానీ ఇది శాశ్వతం కాదు. ఇంకా విచిత్రం ఏంటంటే, నీకు ఒక పేరు పెట్టుకోవాలి. ఈ దేహానికి పేరు పెట్టుకొని ఆ పేరుతో పొగిడితే ఆనందపడతారు, సంబరపడతారు, తిడితే బాధపడతారు, కొడితే రివర్స్గా ఒకటి కొడితే 4 కొడతారు. కానీ పోని అని ఎవరైనా ఊరుకుంటున్నారా? ఊరుకోరే. అసలు అలా ఊరుకోవడానికి మనసు ఒప్పదే. వాళ్ళు తిట్టారు, పోని మనకెందుకులే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనే సుజాతనా, నేనే కవితనా, కవిత అని తిడితే నేను కాదు కదా అని ఎవరు అనుకుంటున్నారా? ఆహా, కవిత అంటే నన్నే తిడుతుంది, రమేష్ అంటే నన్నే తిడుతున్నాడు అనే భావనతోటి తిట్టినా కొట్టినా ఇంకా ఏమైనా ఆ పేరుతో ఏం జరిగినా రివర్స్గా చేస్తున్నారు. ఒకటి కొడితే 4 కొడుతున్నారు, ఒకటి తిడితే 4 తిడుతున్నారు. అప్పుడే వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. లేకపోతే వాళ్ళకి అశాంతి, శాంతి అనేది లేదు. దీనికి ఏంటి కారణం? ఈ దేహం అనే భ్రమలో, దేహం అనే భ్రమతో ఇలా ఉంటున్నారు. ఈ దేహము నేను వేరు, వాళ్ళు వేరు.
అని భావించుకుంటూ ద్వేషించడం, శత్రుత్వాలు పెంచుకోవడం, కక్షలు సాధించుకోవడం, పగలు ప్రతీకారాలు చేసుకోవడం, ఈ దేహంతో అంటే ఆత్మతో ఈ దేహం ఉంటుందా అంటే ఉండదని తెలిసి ఇవన్నీ చేస్తూ ఉన్నాను. ఆ ఉన్నంత కాలము దేహము శాశ్వతము, వెళ్ళేటప్పుడు ఆత్మతో పాటు ఈ దేహము వస్తుందా? రాదుగాక రాదు. మరి ఈ దేహము యొక్క ప్రాముఖ్యత కోసము ఇన్ని రకాల ద్వేషాలు, శత్రుత్వాలు, ఆర్భాటాలు, కక్షలు, పగలు, ప్రతీకారాలు. ఒక కుటుంబంలో చూస్తే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఎన్నో ఉండేవి. ఎంతో చక్కగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తోటికోడళ్ళు, అత్తమామలు వాళ్ళు ఎంతో మంచి గౌరవంగా ఉండేవారు కుటుంబంలో కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతలతో. అసలు ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది ఎక్కడైనా కనిపిస్తుందా? ఎక్కడైనా ప్రేమలు, ఆప్యాయతలు కనిపిస్తున్నాయా? ఎవరికి వారి తన దేహం కోసమే, తన సుఖం కోసము, తన సౌష్టం కోసము, తన కోసమే తాను చూసుకుంటున్నారు కానీ ఎదుటి వారి గురించి కూడా ఏమి ఆలోచించడం లేదు. కుటుంబంలో గౌరవాన్ని కూడా పొందడం లేదు. మరి ఇవన్నీ దేనికోసం? ఎందుకోసం? ఇది ఈ దేహమే శాశ్వతమని భ్రమపడుతూ ఉన్నంత కాలము దేహము నేననే భావముతోటే ఇలా ఉంటూ ఆరాటపడుతున్నారు. ఎందుకోసం? యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్న అడిగాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏదైనా చెప్పమని. అప్పుడు యక్షుడికి ధర్మరాజు చెప్తాడు, ఎంత విచిత్రము, ఎంత సంఘటన జరుగుతాయి ఈ ప్రాపంచికంగా ఈ సృష్టిలో. తనకన్నా పెద్దవారందరూ, తన తోటి వారందరూ వాళ్ళు శరీరాన్ని వదిలిపోతుంటే వాళ్ళు మరణించారని వీళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు వెళ్తున్నారని గమనిస్తున్నారు, చనిపోయారని అనుకుంటున్నారు, అక్కడికి సాగనంపడానికి దహన సంస్కారాలకు వెళ్తున్నారు. అరే ఇంత సంపాదించాడే, ఇంత పేరు ప్రతిష్టలు పొందాడే, ఇతడు చనిపోయాడు అని అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆ సంస్కారాలు జరిగేటప్పుడు ఎంత సంపాదించినా ఏమి పట్టుకెళ్ళలేదు అని కూడా తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ చనిపోయే వాళ్ళు తిరుగు ప్రయాణంలో నేను ఎప్పటికి ఇలానే ఉంటాను అనే భ్రమలో ఉంటున్నారు. అందరూ చనిపోతున్నారు, మరి అందరు ఎప్పుడో ఒకసారి చనిపోతారు. కానీ తను మాత్రం ఏమనుకుంటా అంటే అందరూ చనిపోతున్నారు, నేను ఇలాగనే ఉంటాను అనుకుంటున్నాను. అంటే ఈ మరణం అనేది ఒక వృద్ధాప్యంలో ముసలివారైన తర్వాత ఏజ్ ఎక్కువ ఉన్న వారికే సంభవిస్తుందేమో అని అనుకుంటారు కొందరు. కానీ మరణం అనేది ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది, చెప్పి వస్తుందా, చెప్పక వస్తుందా, ఇది ఏమీ తెలియదు ఎవరికి. వృద్ధులు చనిపోవడం అనేది కాదు. కొంతమంది వృద్ధులు చనిపోతారు, కొంతమంది వయసులో ఉన్నవారు చనిపోతారు, కొందరు పిల్లలు చనిపోతారు, కొందరు అనారోగ్యం చనిపోతారు, కొందరు అనుకోకుండా సడన్ గా చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. దానికి వయసుతో సంబంధం లేదు. కాబట్టి అందరూ పోతున్నారు, నేను ఇలాగే ఉంటానే అనుకోవడం అదొక పెద్ద భ్రమ, అదొక పెద్ద విచిత్రం, ఆశ్చర్యకరమైన విషయము. కాబట్టి మనము కూడా రోజు వింటున్నాము, టీవీలో కానీ వార్తల్లో కానీ ప్రాపంచిక కానీ ఎన్నో విషయాలు వింటున్నాము, తెలుసుకుంటున్నాము. అరే అతను అలా అయ్యాడు, ఇతను ఇలా అయ్యాడు, ఎక్కడెక్కడో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఏమైంది వీళ్ళకు, ఇప్పుడే బాగుండ్రు కదా, ఇంతకుముందే కదా కలిశారు, ఇప్పుడే కదా చూశాను, ఇప్పుడే కదా మాట్లాడాను, అరే ఎంత బాగున్నారు, విదేశాలకు సంపాదిస్తామని పోతున్నారు, ఎక్కడెక్కడో డబ్బు కోసం పరిగెడుతున్నారు, అరే ఏమైంది అనే
సంఘటన మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆ భగవంతుడు మనల్ని పుట్టిస్తున్నాడు. మళ్ళీ మన శరీరాన్ని ఎప్పుడు నాశనం చెయ్యాలనో, ఎప్పుడు నిష్కరింప చెయ్యాలనో భగవంతుడికి తెలుసు. ఎవ్వరికి తెలియదు. నేను ఇన్ని సంవత్సరాలు ఈ భూమి మీద ఉంటా అని అనడానికి ఎవ్వరు కూడా చెప్పలేరు, ఎవరు అనలేరు. పత్రిజు సార్ కూడా నేను 2095 వరకు ఇక్కడే ఉంటాను, నేను ఇంకా ధ్యాన ప్రచారంలోనే ఉంటాను, నేను ఇంకెన్నో పనులు చేస్తాను, నేను ఇంకా ఎంతో మార్చాలి, ఎంతో చేయాలి, 2095 దాకా కూడా నేను భూమి మీదనే ఉంటానని చెప్పడం జరిగింది. కానీ ఎవరికైనా ఈ భూమి మీద చెయ్యవలసిన పనులు అయిపోగానే ఎవ్వరూ ఉండరు. ఈ భూమి మీద చేయవలసిన పనులు ఉన్నప్పుడు నీకు ఎంత పెద్ద ఆపద వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు నిష్క్రమించవు. ఆ పని పూర్తయ్యేంత వరకు ఉండవలసిందే. పని పూర్తయిన తర్వాత ఉందామన్నా ఆ పరమాత్ముడు ఉంచడు, తీసుకెళ్తాడు. ఇది ప్రతి ఒక్కరికి జరిగే విషయమే. కాబట్టి మనము ఉన్నప్పుడు ఈ దేహము నేనని భ్రమతో కాకుండా, ఇదే శాశ్వతమని కాకుండా, నేను ఎవరు, నేను ఎందుకు వచ్చాను, నేను ఏమి చెయ్యాలి, ఈ దేహము వదిలేసిన తర్వాత నేను ఏమైతాను అని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. దేహం ఉన్నంత వరకు దేహం కోసమే ఆరాటపడుతున్నావు. మరి అసలు నేను ఏం చెయ్యాలి? దేహము వెళ్ళిన తర్వాత దేహం మనకేమైనా పనికొస్తుందా? అసలు ఆత్మ అనేది ఉంటుందా? మరి ఆత్మతో మనకేమైనా లాభం ఉందా? మరి మనం ఎవరము, మనం ఏం చెయ్యాలి, ఎందుకు వచ్చాము అనేది తెలుసుకోగలగాలి. ఈ విషయాల మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా మనము ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. రమణ మహర్షి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. నీవెవరో తెలుసుకో. అతని ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మౌనంలో ఉన్నా కానీ ఇదే ప్రశ్న తెలియజేసేవారు అందరికీ. ఫస్ట్ నీవెవరో తెలుసుకో. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది అని ఎవరైతే వెళ్తారో వాళ్లకు ఫస్ట్ నీవెవరో తెలుసుకో అనే ప్రశ్న ద్వారా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. మరి నీవెవరో తెలుసుకోకపోతే నీవు ఈ భూమి మీద ఏం సంపాదించినా, ఏ పనులు చేసినా, ఏమి సాధించినా, ఎంత పెద్ద ఘనకార్యాలు చేసినా, లేదా ఎంత పెద్ద కార్యక్రమాలు పాల్గొన్నా, ఎంత పెద్ద పేరు ప్రతిష్టలు సంపాదించినా, ఎన్ని ఐశ్వర్యాలు పొందినా అవన్నీ కూడా వేస్టే. నీవెవరో తెలుసుకోవాలి ఫస్ట్. నీవెవరో తెలుసుకోకుండా నేనే శాశ్వతం అనుకొని ఎన్నో చేస్తూ ఉన్నారు. ఒక గుడికి చందా రాస్తారు, నా పేరు పై లిస్టులో పైకి ఉండాలి, పేరు ప్రతిష్టలు, గౌరవాలు, సన్మానాలు, పేపర్లో పేర్లు రావాలి, దాన ధర్మాలు చేస్తే అందరు గుర్తుండాలి, ఇలా ఎన్నో తెలియజేసుకుంటున్నారు. అవన్నీ కూడా దేనికి పనికిరావు. నువ్వు ఎన్ని కార్యక్రమాలు ప్రాపంచికంగా నువ్వు మంచి కార్యక్రమాలు పాల్గొంటున్నావు, పుణ్యం వస్తుండొచ్చు. కానీ చెడు కార్యక్రమాలు పాల్గొంటున్నావు, పాపం వస్తుండొచ్చు. కానీ తెలుసుకోగలగాలి, నీవెవరో తెలుసుకోగలగాలి. నీవెవరో తెలుసుకోకుండా నువ్వెంత మంచి పనులు చేసినా, ఏమి సాధించినా, ఎంత సంపాదించినా, ఎంత ఘనకార్యాలు చేసినా, ఎన్ని కూడగట్టుకున్నా అవి వేస్ట్ నీ లైఫ్లో. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని రమణ మహర్షి తెలియజేయడం జరిగింది. అందుకొరకే పత్రిజ్ గారు సార్ కూడా ఏం చెప్తున్నారంటే, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మరణించక ముందే మరణించాలి అని చక్కగా తెలియజేస్తున్నారు. మరణించక ముందే మరణించాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మరణం తర్వాత ఏమి జరుగుతుందో మరణించక ముందే, ఈ దేహంతో ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోగలగాలి. అప్పుడు
మరణించక ముందు, మరణించాలంటే మరణించినక్కడ ఏముంటుంది? ఆత్మ ఉంటుంది, దేహం నశిస్తుంది. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఆత్మతో మనం ఏం తీసుకెళ్తున్నాము, ఆత్మతో ఏం వస్తుంది అనేది తెలుసుకుంటాము ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత. కాబట్టి మనము మరణించక ముందే మరణించాలి అనే విషయాన్ని ఎవరైనా ప్రతి ఒక్కరూ తెలుసుకోగలగాలి. అలా తెలుసుకున్నప్పుడే నువ్వు నేను అంటే ఎవరు అని తెలుసుకోవడానికి చాలా చక్కటి అవకాశము ఉంటుంది. తెలుసుకొని నీవు ఈ భూమి మీద ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏమి చెయ్యాలి, ఏమి చేస్తున్నాను, ఏమి చెయ్యకూడదు, చేయవలసినయే చేస్తున్నానా, చేయకూడని చేస్తున్నానా, వీటి మీద నీకు ఒక అవగాహన అనేది వస్తుంది. కాబట్టి ఈ విషయము నీకు నేను ఆత్మను అన్న విషయం అవగాహన ఉంటే ఎంతో చక్కటి విషయాలు తెలుసుకుంటావు, ఎన్నిటినో నేర్చుకుంటావు, ఎంతో చక్కగా జీవించగలుగుతావు. కాబట్టి నువ్వు నీ జీవితం మీద, ఈ ఆత్మ మీద నీకు ఎంత అవగాహన పెరిగితే నీ జీవితంలో నువ్వు అంత లాభాన్ని పొందగలుగుతావు. నువ్వు ఆత్మ అనే విషయము నీకు తెలియకపోతే, ఆత్మ అనే అవగాహన నీకు రాకపోతే, నీవు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో నీకు ఎలా తెలుస్తుంది? తెలియదు. కాబట్టి జీవించి ఉండగానే మరణించిన తర్వాత ఏమి జరుగుతుందో తెలుసుకుంటే నువ్వు దానికి తగు జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోగలుగుతావు. దానికోసం చేయవలసిన పనులు ఇప్పుడే చేయగలుగుతావు. కాబట్టి నీవెవరో తెలుసుకో. నీవు దేహము కాదు, నీవు ఆత్మవు అన్న విషయము నీకు అవగాహన కావాలి. కాబట్టి పత్రిస్ గారు ఎంతో చక్కగా మనం తెలియజేస్తున్నారు. ఈ దేహము నువ్వు కాదు. ఈ దేహాన్ని ఎవరిచ్చారు? ఒక పరమాత్మ, ఒక సృష్టికర్త ఈ దేహాన్ని ఇవ్వడం జరిగింది నీకు. ఎక్కడి నుండి? ఒక తల్లి గర్భంలో నువ్వు వెళ్ళినప్పుడు, ఆత్మ వెళ్ళిన తర్వాతనే శరీరం అనేది తయారైతుంది. అక్కడ ఆత్మ లేకపోతే రూపం అనేది లేదు. భగవంతుడు నీకు ఒక మంచి ఉపకరణాన్ని ఇచ్చాడు. దాన్ని తల్లి గర్భంలో ఆత్మతో ఒక రూపాన్ని తయారు చేస్తున్నాడు పరమాత్ముడు, ఈ సృష్టికర్త. ఆత్మ లేకుండా రూపము తయారు కాలేదు. ఆ రూపముతోటి నవమాసాలు తల్లి కడుపులో పెరిగిన తర్వాత, అన్ని అవయవాలు సృష్టించబడిన తర్వాత, చక్కగా ఒక వ్యక్తిగా తయారైన తర్వాత ఈ భూమి మీదకి వస్తున్నావు. నేమనుకుంటావు? తల్లిదండ్రుల ద్వారా నేను జన్మించాను అని అనుకుంటున్నారు. కానీ పరమాత్ముడి కృప లేకుండా నీవు భూమి మీదకి రాలేవు. పరమాత్ముడే నిన్ను సృష్టిస్తున్నాడు. పరమాత్ముడు మంచి నీకు ఒక చక్కటి అద్భుతమైన ఒక వరాన్ని ఇవ్వడం జరిగింది. ఆత్మ రూపంలో, ఆత్మతో ఈ రూపాన్ని నీకు ఇవ్వడం జరిగింది. ఈ రూపాన్ని తీసుకున్న తర్వాత నువ్వు ఎంత బాగా పనులు చేస్తున్నావంటే, భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ రూపంతో ఎన్నో పనులు చేస్తున్నావు, ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నావు. తింటున్నావు, వింటున్నావు, వాసనలు పీల్చుకుంటున్నావు, విషయాలు వింటున్నావు, ఎన్నో రకాల పనులు చేయగలుగుతున్నావు ఈ రూపంతో ఉన్న శరీరంతో. మరి ఈ రూపం ఎక్కడికి వచ్చింది? ఆత్మ వల్లనే నీకు రూపం వచ్చింది. ఆత్మ లేకపోతే రూపం అనేది నీకు లేనే లేదు. ఎక్కడుంది నీకు? ఒక్కసారి ఆలోచించండి. తల్లి గర్భం నుంచి నువ్వు బయటకు వచ్చావంటే ఒక అవతారంతో, ఒక రూపంతో వచ్చావు. అది ఆత్మ ఆడనా మొగనా కాదు, ఆత్మ. నేను ఆత్మను అని అనుకోవాలి. నేను స్త్రీని, నేను పురుషుడు, ఆ తర్వాత సంగతి. కానీ నేను ఆత్మను. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నేను ఆత్మను. ఈ ఆత్మ ఎన్నో రకాల, మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత పనులు చేస్తూ ఉన్నాము. ఎంతో అద్భుతమైన విషయాలను కూడా తెలుసుకుంటున్నాము. కానీ ఇంకా ఈ ఆత్మతోటి
ఎంతో మంది గత జన్మలో పొందిన నైపుణ్యంతో ఒక సైంటిస్టులుగా తయారవుతున్నారు. ఇంకా పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, ఇంకా ఎన్నో కనుక్కోవడము, ఎన్నో రీసెర్చ్ చేయడము, ఎన్నో ప్రవేశపెట్టడము, ఎన్నో రకాల అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ రూపంతోటే. ఈ రూపం లేకుండా ఏం చెయ్యలేవు. పరమాత్ముడు నీకు ఒక అద్భుతమైన ఉపకరణాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రూపము ఒక అద్భుత వరము మానవునికి, నువ్వు సాధించడానికి, తెలుసుకోవడానికి, చెయ్యడానికి. ఒక్కొక్కరు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో సృష్టిస్తున్నారు, ఎన్నో పరమాత్మ కృపతో ఎన్నో రకాల వాళ్ళు ఈ భూమి మీద ఎంతో చూసేటివి, చూడనివి. ఒక పిట్టను చూసి ఒక ఫ్లైట్ను తయారు చేయడం జరిగింది. పిట్ట ఆకాశంలో ఎగురుతుందంటే ఒక ఫ్లైట్ కూడా ఆకాశంలో ఎగరాలి. అది ఎంత అద్భుతమైన విషయం. మరి ఎవరు చేశారు ఇది? ఎవరు చేశారు? మామూలుగా పిట్ట అంటే ఎగురుతుంది, కానీ ఆకాశంలో ఒక ఫ్లైట్ ఎగరడం అంటే ఎంత అద్భుతం. ఇంత ముందు స్మాల్ ఫోన్లు ఉండే, ఇప్పుడు అందరికి టచ్ ఫోన్లు వచ్చాయి. ఇది ఎంత అద్భుతం. సైంటిస్టులు ఎన్నో కనుగొంటున్నారు, ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ రూపంతో. కాబట్టి ఎంతో మంది యోగేశ్వరులు, యుగ పురుషులు మనకు ఎంతో చక్కటి విషయాలు తెలియజేశారు. ఈ శరీరంతో ఉన్నప్పుడే నువ్వు తెలుసుకోగలగాలి నీవెవరో. ఎందుకంటే నీవెవరో అని తెలుసుకోకపోతే నువ్వు పప్పులో కాలేసినట్టే. ఒక రమణ మహర్షిలా, ఒక వివేకానందుల్లా, ఒక వేమల, ఒక బుద్ధుల్లా, ఒక ఇంకా చాలా మంది ఉన్నారు, ఒక కృష్ణుల్లా, ఇలా ఎంతో మంది యోగేశ్వరులు, చాలా మంది వారు ఎన్నో రకాల సాధనలు చేసి 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 వారు జీవితాలను త్యాగం చేసి వారు ఎన్నో తెలుసుకున్నారు, ఎన్నో సాధించారు. మరి ఆ పెద్దలు చెప్పిన ఈ ఉపమానాలను మనం కూడా తెలుసుకోగలగాలి. మనం కూడా వాటిని అవేంటిదో విచారణ చేయగలగాలి. ఎప్పుడు ఇదే కుటుంబము, ఎప్పుడు భార్య భర్త పిల్లలు సంసారము, ఎప్పుడు ఇదేనా మనము? అసలు ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అనేది మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఒకటి చూడండి, వ్యవసాయదారులు ఏం చేస్తారంటే వాళ్ళు పండించిన పంటను గాదిలో వేస్తారు, నిల్వ ఉంచుకుంటారు. నిల్వ ఉంచుకొని అది వారి అవసరం వచ్చినప్పుడు దాంట్లో నుంచి ఆ వడ్లను బయటకు తీసి వినియోగించుకుంటారు. ఒకవేళ వాటిని వారు బయటకు తీసి వారి అవసరానికి వినియోగించుకోకపోతే ఏమవుతుంది? అవి చెడిపోతాయి. మరి భగవంతుడు, పరమాత్ముడు మనకు ఈ చక్కటి ఒక రూపాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఈ రూపాన్ని, ఈ శరీరాన్ని దేనికి ఉపయోగించాలి? ధ్యానము, జ్ఞానం కోసం ఉపయోగించాలి. అలా ఉపయోగించకపోతే ఏమవుతుంది? ఈ శరీరము వృద్ధుడైపోతుంది, ముసలిదైపోతుంది, పనికి రాకుండా తయారైతుంది. మరి ఇలా ఈ శరీరంతో ఈ భూమి మీద ఇన్ని రకాల మనము ఎన్నో చూస్తున్నాము, ఎన్నో తెలుసుకుంటున్నాము, ఎన్నో మనం కోరికలు నెరవేర్చుకుంటున్నాము, ఎన్నో అవసరాలు తీర్చుకుంటున్నాము. అలాగే ఈ శరీరంతో నేను ఏం చెయ్యాలి అనేది తెలుసుకొని దానికి తగినది కూడా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. నేను ఎవరు అంటే ఆత్మగా తెలుసుకున్నప్పుడే ధ్యానము, జ్ఞానాన్ని పొందగలుగుతాము. ఇంకా పెద్దలు ఏమన్నారంటే ఈ శరీరం అనేది ఒక పరికరంగా తయారు కాకుండా ఈ శరీరాన్ని జీవిత కాలంలో నువ్వు ఉపయోగించుకుంటున్నావు. నీ ప్రాపంచిక శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావో ఆధ్యాత్మికంగా కూడా ఈ శరీరానికి, ఈ ఆత్మకు కావలసిన అన్ని కూడా నువ్వు సమకూర్చుకో, చేయవలసిన సాధన చెయ్యు. ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆత్మకు కావలసిన జ్ఞానాన్ని అందించు. ఈ లోకంలో ఉండి అందిస్తేనే పై లోకంలో నీకు ఆత్మకు లాభం అనేది కలుగుతుంది. ఈ భూమి మీదకి వచ్చి ఈ పరికరాన్ని వృధాగా చేసుకోకు.
భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేయవలసినవి చేస్తే పైలోకాల్లో ఉన్న ఆత్మలకు కూడా ఎంతో లాభాన్ని చేకూర్చిన వారైతారు. సమయాన్ని వృధా చేసుకోకు. ఇప్పుడు ఇదొక ఈ భూమి మీద ఒక పరికరం లాగానే వినియోగించుకుంటున్నావు ప్రాపంచిక జీవితము. కానీ ఆధ్యాత్మిక జీవితం కోసం నువ్వు అలవాటు పడి దానికి కావాల్సింది ఏందో తెలుసుకొని దానికోసం ప్రయత్నం చేయమని చెప్తున్నారు పెద్దలు, యోగీశ్వరు. ఇంకా మాణికేశ్వరమ్మ ఏమని చెప్పిందంటే, ఈ శరీరము, ఈ భౌతిక శరీరము ఒక బహుమతిగా భావించు. భౌతిక శరీరం ఒక బహుమతిగా భావించు. ఎందుకంటే దాన్ని పనికిరాని పనులకు ఉపయోగించకు. పనికొచ్చే పనులకు మాత్రమే ఉపయోగించు. పనికొచ్చే పనులకు ఉపయోగిస్తే తరువాత నీ ఆత్మకు ఇది నీ భవిష్యత్తుకు వచ్చే జన్మలకు నీకు ఎంతో తోడ్పడుతుంది, ఎంతో లాభాన్ని నువ్వు పెంచుకున్న దానివి అవుతావు. కాబట్టి ఆత్మకు పనికొచ్చే పనులకు మాత్రమే శరీరాన్ని ఉపయోగించమని మాణికేశ్వరమ్మ చెప్పడం జరిగింది. ఇంకా కొంతమంది మహర్షులు ఏమంటున్నారంటే, ఈ ఆత్మను నిర్లక్ష్యం చేస్తే, ఎవరైనా పట్టించుకోకుండా ఉంటే, ఈ దేహంతో సుఖాలకే వినియోగించుకుంటే, ఆత్మ కొరకు ఎవరైతే వినియోగించారో వాళ్ళంతా ఆత్మహంతకులుగా చెప్పబడతారు అని ఇంకా కొంతమంది మహర్షులు అంటున్నారు. ఆత్మ కోసం ఎవరైతే వినియోగించారో, ఆత్మ కోసం ఎవరైతే దీన్ని ఉపయోగించారో వీళ్ళంతా ఆత్మహంతకులే అవుతారు అని అలా గొప్ప గొప్ప మహర్షులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పరికరాన్ని, ఈ శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా మనము ఉపయోగించుకోవాలి, నిజ జీవితంలో వినియోగించుకోవాలి. ఇంతవరకు ప్రాపంచికంగా ఎన్నో ఈ శరీరంతో పనులు చేసాము, ఉపయోగించుకున్నాము. మరి శరీరము ఉపయోగించుకుంటే అది శరీరము చక్కగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దానికి కావలసిన అవసరాలు కూడా మనం తీర్చగలగాలి. దానికి ఆహారం అందించాలి, దాని అవసరాలు ఏంటో చూసుకోవాలి, దానికి బట్టలు అందించాలి, దానికి కావలసిన అన్ని కూడా సమకూర్చుకోవాలి. ఇంకా కొంత వయసు వచ్చిన తర్వాత తోడు స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, ఇవి కూడా అవసరమే, వాటిని చూసుకోవాలి. ఇలా ఈ శరీర పరిణామ క్రమంలో జరిగే మార్పులన్నిటి కూడా అనుకూలంగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ నీ గురించి నువ్వు తెలుసుకోగలగాలి. దానికే అంకితం కాకుండా, ఇదే నేను అనుకోకుండా, నేనెవరో తెలుసుకున్నప్పుడే నువ్వు దానికోసము ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి ఆత్మ అన్నది అర్థమైనప్పుడే నువ్వు అన్నిటిని కూడా సాధిస్తావు. గొప్ప గొప్ప ఋషులు, యోగేశ్వరులు వారు రాసిన గ్రంథాలను చూసినట్టయితే, వారు రాసిన గ్రంథాలు తెలుసుకున్నట్టయితే, వారు రాసిన శాస్త్రాలను తెలుసుకున్నట్టయితే, వాల్మీకి కానీ, వశిష్ఠుడు కానీ, వీరు భగవద్గీత కానీ ఇలాంటి గ్రంథాలు చూసినట్టయితే ఆత్మ గురించి నీకు అర్థమవుతుంది. ఈ సృష్టి అంటే ఏంది, ఆత్మ అంటే ఏంది, పరమాత్మ అంటే ఏంది, వీటిని నువ్వు తెలుసుకోగలుగుతావు. వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాటి కోసము నిరంతరము కృషి చేయాలి. ఉన్నన్ని రోజులు నేను దేహమని చనిపోయేంత వరకు దీనికోసమే ఆరాటపడము చాలా అజ్ఞానమైన విషయం. కాబట్టి తన గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికోసం పత్రిస్ గారు మానవుడు 3 విషయాలు తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఎప్పుడు నేను 3 పాయింట్లు చెప్తూ ఉంటానని పత్రిస్ గారు చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే, మనము ఎక్కడ ఉన్నాము, ఏమంటాం, మనం ఎక్కడ ఉన్నామంటే ఇంట్లో ఉన్నామంటాము, ఊర్లో ఉన్నామంటాము, లేక పలానా జిల్లాలో ఉన్నామంటాము, పలానా రాష్ట్రంలో ఉన్నామని అంటాము. కానీ మనం ఎక్కడ ఉన్నామంటే భూమి మీద ఉన్నాము, ఈ సృష్టిలో ఉన్నాము. ఇది మనము గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఉన్నామంటే ఈ సృష్టిలో ఉన్నాం మనం. ఊరు, పేరు, భూమి, జిల్లా, రాష్ట్రం అని కాదు, ఈ సృష్టిలో మనం ఉన్నాము. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఒకరున్నారు అనేది 2వ పాయింట్గా మనం దాన్ని గుర్తుంచుకోవాలి, మర్చిపోకూడదు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త పరమాత్మ అనేవాడు ఒకడున్నాడు అనే దాన్ని కూడా మనము గుర్తుంచుకోగలగాలి. ఈ విధంగా మనము గుర్తించుకున్నప్పుడే మరి ఈ సృష్టికర్త ఈ భూమి మీద
ఈ నివాసం కోసము మనమందరం ఇక్కడ నివసిస్తున్నాము. మరి వీరి కోసము ఈ సృష్టికర్త కొన్ని నియమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ధర్మాలు, కొన్ని సిద్ధాంతాలు. వాటికి అనుకూలంగా మనము జీవించగలగాలి, పాటించగలగాలి. అప్పుడే నీ జీవితము సరైన మార్గంలో ఉంటుంది. ఈ 3 పాయింట్స్ మనం ఖచ్చితంగా చూసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎక్కడున్నామంటే ఈ సృష్టిలో ఉన్నామని. ఈ సృష్టిని ఎవరు సృష్టించాలంటే ఒక సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించడం జరిగిందని. ఈ సృష్టికర్త ఇంకా మానవ జీవితానికి కొన్ని ధర్మాలు, సిద్ధాంతాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి అనుకూలంగా మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే వ్యతిరేకంగా, విరుద్ధంగా నడుచుకుంటావో నువ్వు అధర్మంలో ఉన్నట్టే, అసత్యంలో ఉన్నట్టే. దానికి తప్పులు, పాపాలు చేసినట్టయితే శిక్షకు అర్హుడవైతావు అని చెప్పి ఈ 3 పాయింట్స్ చక్కగా పత్రిస్ గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ దేహానికి ఇవ్వబడిన ఉపకరణము మనము చక్కగా వినియోగించుకుంటూ మనము ఈ భూమి మీదకి ఎలా వచ్చాము, ఎందుకు వచ్చాము, మరి నేను ఏం చెయ్యాలి, నేను దేహము కాదు అనుకుంటే నేను పరమాత్మనకు ఈ చక్కటి ఉపకరణాన్ని నాకు ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉపకరణంతో ఈ ప్రాపంచిక జీవితమే కాకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా నేను ఎలా జీవించగలగాలి, తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోగల. దీనికోసం నేను ఏం చెయ్యాలి అని మనము తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు ఈ దేహం కాదు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఈ ఆత్మగా అంటే నువ్వు ఈ పరమాత్మ సృష్టించిన ఈ రూపం భూమి మీదకి రాకముందు నువ్వు ఉన్నావు. ఈ రూపంతో భూమి మీదకి వచ్చినాక నీలో ఉన్నావు. ఈ రూపం పోయిన తర్వాత నువ్వు ఉంటావు. ఆత్మ ఎప్పటికీ ఉంటుంది. ఆత్మకు జననం లేదు, మరణం లేదు, ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది. ఈ రూపంతో నువ్వు భూమికి రాకముందు ఉండలేదా? ఉన్నావు. ఎన్నెన్నో రూపాలతో ఎక్కడెక్కడో జన్మించావు. కాబట్టి ఈ రూపంతో భూమికి రాకముందు ఉన్నావు, ఈ రూపంతో భూమికి వచ్చినాక ఆ రూపంలో ఉన్నావు, ఈ రూపము నశించిన తర్వాత కూడా నువ్వు ఉంటావు. ఇవి తెలుసుకోగలగాలి, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎక్కడైనా సరే నేను లేకపోతే అసలు రూపము లేదు. అవును కదా? ఆత్మ లేకపోతే రూపం ఎక్కడుంది? లేదు. మరి రూపం అంటే ఈ ఆత్మతోటి దేహం అనేది రావడం జరిగింది. నిన్ను బట్టే కదా ఆత్మ వచ్చింది. ఆత్మ ఉంటేనే కదా రూపం వచ్చింది. ఆత్మ లేకపోతే రూపం అనేది భూమికి వచ్చేది కాదు. ఎలా వస్తుంది? అసాధ్యం. ఒకసారి మనం ఆలోచించినట్టయితే ఆత్మ లేని రూపం వస్తుందా? రాదు. కాబట్టి మనము ఈ అద్భుతమైన ఈ సత్యాన్ని, అద్భుతమైన ఈ విషయాన్ని, అద్భుతమైన ఈ దేహాన్ని ఇప్పుడు మనము చాలా తెలుసుకోగలగాలి, అర్థం చేసుకోగలగాలి, అవగాహనతో ఉండాలి. నువ్వు లేకపోతే రూపం ఎక్కడిది? ఆత్మ లేకపోతే రూపం ఎక్కడిది? రానే రాదు అసలు. ఆత్మతోటే రూపము. కానీ ఆ రూపాన్ని, ఆత్మను పక్కకు పెట్టి నేనే 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 అని అన్నిటికీ ముందుకెళ్తూ గర్వంతో, అహంకారంతో విర్రవీగుతూ ఉంటున్నారు. నేను చేస్తున్నాను, నేను చెప్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నేను కొన్నాను, నేను కట్టించాను, నేను చేస్తున్నాను. ఎవరు నువ్వు? ఎక్కడి నుండి వచ్చావు? అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఒక్కొక్కరికి ఈ రూపంతో ఆ భగవంతుడు ఈ ప్రపంచంలో చూసినట్టయితే దాదాపు 700 కోట్ల జనాభా ఉండిండొచ్చు. వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నైపుణ్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన నైపుణ్యము, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎన్నో తయారు చేస్తున్నారు, ఎన్నో సృష్టిస్తున్నారు, ఎన్నో వింతలు, విచిత్రాలు, ఎన్నో దృశ్యాలు, ఎన్నో ప్రకృతిలో ఎన్నో రకాలుగా ఎక్కడెక్కడో ఎన్నో సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. పరమాత్ముడు అసలు ఎంత గొప్పవాడండి! ఇంత చక్కటి రూపం ఇచ్చి ఎంత మేధస్సిస్తున్నాడు, ఈ రూపానికి ఎంత తెలివినిస్తున్నాడు.
ఎంత చక్కటి అవకాశాలు కల్పిస్తున్నాడు. కానీ ఇవంతా కూడా పరమాత్మనే ఇస్తున్నాడు, పరమాత్మనే సమకూరుస్తున్నాడు, పరమాత్మనే చేస్తున్నాడు. మన లోపల ఎన్నో రకాల ఈ శరీరానికి అవయవాలను ఇవ్వడము, బయట కనిపించే ఈ అవయవాలను చూసి భ్రమపడుతున్నాము. కానీ తలలో ఎన్ని రకాల సిస్టమేటిక్ ఉన్నది, శరీరంలో ఎంత సిస్టమేటిక్ ఉన్నది, ఇవన్నీ ఎలా జరుగుతుంది, ఎలా నడుస్తుంది, ఇదంతా ఎవరు సృష్టించారు? మనం అనుకుంటాం తల్లిదండ్రుల ద్వారా మనం జన్మించాం అని మనం అనుకుంటున్నాం. మన శరీరంలో ఎందరో దేవతలు మన లోపల ఉండి ఇవన్నిటిని కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు సృష్టిస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ఏ పని చేయాలని ఆ పని చేస్తూ ఉన్నారు. కానీ నేను సాధించాను, నేను చేశాను, నేనే కనుగొన్నాను, నేనే ప్రవేశపెట్టాను, నేనే సంపాదించాను, నేనే కొన్నాను, నేనే కట్టాను, నేను 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 కాదండి. పోనీ నువ్వు తింటున్నావు, నువ్వు తిన్నే ఆహారాన్ని ఎవరు అందిస్తున్నారు? ఒకసారి ఆలోచించారా? ఇప్పుడు ఆహారం రుచికరంగా ఉంది, తినేదానికంటే ఒక 4 ముద్దలు ఎక్కువ తిన్నావు, అప్పుడు నీలో ఎంత ఆయాసము, ఎంత ఇబ్బందికరము, ఎంత అవస్థ గురవుతావు. మరి కనబడే శరీరమే నేను అనుకున్నప్పుడు కనిపించని శరీరం లోపల ఒకటి ఉంది, దాన్ని లోపల ఎన్నో ప్రక్రియలు జరుగుతున్నాయి, ఎంతో వ్యవస్థ ఉంది, ఎంతో అద్భుతం ఉంది, లోపల ఏదో 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 విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి, వీటి గురించి తెలుసుకోగలగాలి అనేది ఉండాలి. ఆహారం తీసుకుంటున్నాం, ఎవరు జీర్ణం చేస్తున్నారు? నువ్వు రోజంతా పుట్టుకతో ఏర్పడిన మన గుండె చనిపోయేంత వరకు ఆకుంటూ నిరంతరం పనిచేస్తుందే, అది ఎప్పుడైనా రెస్ట్ తీసుకుంటుందా? అలసిపోతుందా? ఆగిపోతుందా? కాదే. మరి ఇన్ని రకాల దినచర్యలో ఇన్ని రకాల పనులు చేస్తున్నా, ఇంత కష్టపడుతున్నా, ఇంత సంపాదిస్తున్నా అని చెప్పుకోవడం చాలా పొరపాటు. ఆత్మ వల్లే నేను పనులు చేయగలుగుతున్నాను, నాలో శక్తి చైతన్యం అంతా పరమాత్ముడు ఇవ్వడం వల్లనే ఇవంతా చేస్తున్నాను, ఇదంతా కూడా నేను గుర్తుపెట్టుకోవాలి. ఈ అధికారాలు ఈ ఐశ్వర్యాలు నా ఏమి కాదు, నేను కనిపెట్టాను, నేను ప్రవేశపెట్టాను కాదు, ఇదంతా కూడా శరీరంలో ఉన్న గొప్ప చైతన్యము, ఆత్మ, అది మాత్రం ఉంటేనే ఇవన్నీ చేయగలుగుతున్నాను, అది లేకపోతే ఏమి చెయ్యలేము అనేది ఖచ్చితంగా తెలుసుకోగలగాలి ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి, ప్రతి జీవి. ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుంటావు. కాకపోతే నా జీవితం నా ఇష్టం అన్నట్టు నువ్వు ఇష్టం ఉన్నట్టు రోడ్డు మీద వెళ్తుంటే, ఐశ్వర్యవంతుడవు, అధికారవంతుడవు అని ఇష్టంన్నట్టు నడుచుకుంటే సమాజంలో అందరికి అనుకూలంగా ఉంటావా నువ్వు? ఉండవు కదా. అందరికి అనుకూలంగా ఉండాలి, అందరి మెప్పు పొందాలి, అందరి యొక్క భావాలను అర్థం చేసుకోవాలి, అన్నిటిని కూడా ఆలోచించగలగాలి. కాబట్టి నువ్వు చేసేది నువ్వు కాదు. డబ్బుందని అహంకారం వద్దు, డబ్బుందని గర్వం వద్దు, పేరుందని పొగడం వద్దు. ఎన్నో రకాల భావనతో ఉంటున్నారు ఒక్కొక్కరు. కావని ఇవన్నీ కూడా నీలో ఆత్మ చైతన్యం ఉండడం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. గత జన్మలో ఎంతో పుణ్యం చేసి ఉంటావు, ఇప్పుడు ఈ భూమి మీద ఇవన్నీ పొందుతున్నావు. ఐశ్వర్యం కానీ, పేరు ప్రతిష్టలు కానీ, ఉన్నతమైన ఆస్తి కానీ, ఎంతో చక్కటి అధికారం కానీ, ఎంతో చక్కటి ఐశ్వర్యం కానీ, ఎంతో చక్కటి అందం కానీ, ఎంతో చక్కటి భర్త, పిల్లలు, భార్య, కుటుంబం, ఇవంతా కూడా గత జన్మలో నువ్వు పుణ్యం చేసుకున్నావు కాబట్టి, గత జన్మలో నువ్వు సంపాదించుకున్న జ్ఞానం ఉంది కాబట్టి, గత జన్మలో నువ్వు ఇతరులకు సహాయం చేశావు కాబట్టి, ఈ జన్మలో మంచి జన్మ తీసుకొని ఈ రూపంగా భూమికి రావడం జరిగింది. నువ్వు గత జన్మలో సరి అయిన విధంగా నడుచుకోకపోతే, పాప పనులు, తప్పులు, అబద్ధాలు, క్రూరంగా, అక్రమంగా, అన్యాయంగా నువ్వు ఉన్నట్టయితే ఎందరో ఎన్నో రకాలుగా బాధలకు, కష్టాలకు, రోగాలకు, దరిద్రంగా, అనారోగ్యంగా ఎన్నిట్లో బాధలు అనుభవిస్తూ ఉన్నారు.
ఒక యోగి చెప్పాడట, ఎందుకు ఇది ఎందుకు మనం అందరం భూమి మీదకి వస్తున్నాం, అందరం ఒక రకంగానే ఉండాలి కదా అంటే ఒక్కటే మాట చెప్పాడట, నేను నిన్ననే విన్నాను. ఒకరోజు హాస్పిటల్, డెలివరీ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూడండి, అక్కడ ఒక రోజులో ఎంతో మంది డెలివరీ అవుతున్నారు. మరి అయిన వాళ్ళు సపోజ్ ఒక 10 మందిని ఉదాహరణ తీసుకున్నట్టయితే ఆ 10 మందిలో 10 రకాలుగా కనిపిస్తున్నారట. ఒకరేమో మంచి ఏసీ రూమ్ లో ఒకరు ఉంటున్నారు, ఐసీ రూమ్ లో ఒకరు ఉంటున్నారు, జనరల్ వాళ్ళ ఒకరు ఉంటున్నారు, మామూలుగా బెడ్ లేకుండా ఒకరు ఉంటున్నారు, నేల మీదనే ఒకరైతున్నారు, పుట్టిన పిల్లల్ని వెంటనే హాస్పిటల్ జాయిన్ చేస్తున్నారు ఒకరు, పుట్టిన పిల్లలు పుట్టగానే చనిపోతున్నారు ఒకరు. మరి ఎందుకు ఇలా ఇన్ని రకాల జరుగుతుంది? పరమాత్మ అందరిని ఒకే రకంగా చూస్తున్నాడు కదా. అంటే వారు గత జన్మలో చేసుకున్న కర్మల్ని బట్టి ఈ భూమి మీద వారు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, వారు చేసుకున్న కర్మను బట్టి ఈ భూమి మీద వారు ఆ విధంగా ఉండడం అనేది జరుగుతున్నది. పుట్టగానే ఏసీ రూమ్ లో ఉంటున్నారు కొందరు, కొందరు పుట్టగానే హాస్పిటల్కి వెళ్తున్నారు, కొందరు ఈ నేల మీదనే పుడుతున్నారు, కొందరు జనరల్ వాళ్ళే ఉంటారు, కొందరు స్పెషల్ రూమ్ లో ఉంటున్నారు, కొందరు ఐసీ రూమ్ లోనే ఉంటున్నారు. మరి ఒకటే రోజులో జరిగే ఈ సంఘటనలో ఇన్ని రకాల తారతమ్యాలు ఎలా కనిపిస్తున్నాయి అంటే గత జన్మలలో చేసుకున్న వారి యొక్క కర్మలను బట్టి, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంది, దాన్ని బట్టి మనం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది అవగాహన ఉండాలి. నువ్వు ఆత్మవు అని కాబట్టి ఎప్పటికీ నేను దేహమని కాకుండా, ఈ దేహానికే ఇంపార్టెంట్ ఇవ్వకుండా, ఈ దేహంలో ఉన్న అవసరాలు తీర్చుకోకుండా నేను ఎవరో అని తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు నేను ఆత్మను అని తెలుసుకున్నప్పుడే ఆ ఆత్మ అనేది ఎలా ఉంటుంది అనేది, మరి ఈ ఆత్మ ఎలా తెలుస్తుందంటే కృష్ణ భగవానుడు భగవద్గీతలో కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఏమంటే ఆ భగవద్గీతలో ఒక శ్లోకం ద్వారా చూపిస్తాను. జాతస్స హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహర్యాతే నత్వం శోచితుమర్హసి. ఏమంటున్నాడంటే ఇది 2వ అధ్యాయంలోని 27వ శ్లోకం. జాతస్స హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ. జన్మించిన వారికి మరణం ఉంటుంది, మరణించిన వారికి జన్మం ఉంటుంది, ఇది తథ్యము అని కృష్ణ భగవానుడు భగవద్గీతలో చక్కగా వివరించడం జరిగింది. మరి ఈ సృష్టి అంతా ఇలా జరుగుతూ ఉంది. మరి జన్మించిన వాడు మరణిస్తున్నాడు, మరణించిన తర్వాత ఏమైతుంది? కూల్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు కదా, మళ్ళీ జన్మ అనేది ఎలా ఉంటుంది అని కొందరు డౌట్ వస్తుంది. ఏంటి మళ్ళీ జన్మ అంటే? అంతే, మరణించిన తర్వాత శరీరం శిథిలమైన తర్వాత ముసలైపోయినాం కదా, వారి సమయం అయిపోయిన తర్వాత పరమాత్ముడే భూమికి తీసుకొస్తున్నాడు, పరమాత్ముడే సమయం అయిన తర్వాత నాశనం చేస్తున్నాడు, పరమాత్ముడే నిష్కరింప చేస్తున్నాడు. ఒక పెద్ద డాక్టర్ అయినా సరే, నీకు నీ చుట్టూ 100 మంది డాక్టర్ నేను రక్షిస్తామని ఉన్నా గానీ సమయం అయిన తర్వాత నువ్వు ఉండలేవు భూమి మీద. కాబట్టి పరమాత్మనే నిష్కరింపజేస్తున్నాడు. మరి ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా అంటే ఈ జన్మ ఈ శరీరంతో ఇక్కడ వదిలిపెట్టిన తర్వాత ఆత్మ పైలోకాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆత్మ మళ్ళీ కొత్త శరీరాన్ని తీసుకొని రావడం అనేది జరుగుతుంది. ఇది సృష్టి ధర్మము, పరమాత్మ యొక్క సృష్టి కర్త చేసే పనులు. కాబట్టి ఆత్మ నువ్వు శరీరాన్ని కాల్ చేసినా కూల్ చేసినా ఈ శరీరము మాత్రమే నశించింది, శిథిలమైంది, నాశనమైంది, బూడిదైంది, కానీ ఆత్మ మాత్రం ఉంది. ఆత్మ ఇంకొక శరీరాన్ని తీసుకొని వస్తుంది. అది ఎలాగంటే ఇలాగనే 2వ అధ్యాయంలో 22వ శ్లోకంలో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహన్నతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణ నన్యాని సంయాతి నవాని దేహి. ఏమంటుందంటే చిరిగిపోయిన పాత బట్టలు, పాత వస్త్రాలను వదిలి పక్కకు పెట్టేస్తాం. మనం చిరిగిపోయిన వదిలి పక్కకు పెట్టేస్తాం. ఎప్పుడో కొనుక్కున్న చీరలు మనం ఉంచుకుంటామా?
లేదా శిథిలమైంది, పాతబడ్డది, చిరిగిపోయింది, దాన్ని పక్కకు పట్టేస్తాము. కొత్త వస్త్రాలను తీసుకొని ధరిస్తూ ఉంటాము. కొత్త వస్త్రం ధరించేటప్పుడు అబ్బాయి ఇంత బాగుంది, బాగుందా, నచ్చిందా, కలర్ బాగుందా, డిజైన్ బాగుందా, ఇలా ఎన్నో చూసుకొని మనము ఆనందపడతాము. కాబట్టి ఈ శరీరం ముసలి అయిపోయినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, పనికి రాకుండా ఉన్నప్పుడు పరమాత్ముడే దాన్ని నిష్క్రమిస్తాడు. మళ్ళీ నీకు కొత్త చీర కట్టుకొని నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో కొత్త శరీరం తీసుకొని వస్తుంది ఆత్మ. కాబట్టి ఈ సృష్టిని సృష్టి చేసిన పరమాత్ముడు ఇంత అద్భుతాలను సృష్టిస్తున్నాడు ఈ సృష్టిలో. ఇది మనం తెలుసుకోగలగాలి. కాబట్టి ఈ శరీరం ఎలా వచ్చిందంటే పరమాత్ముడు ఇలా సృష్టించడం అనేది జరుగుతుంది. సృష్టించిన తర్వాత ఎలా ఉంటుంది, దానికి ఇంకొక శ్లోకం ఇచ్చారు. దేహేస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. ఎవరైతే ఈ భూమి మీద రూపం తీసుకొని ఒక వ్యక్తిగా జన్మించినప్పుడు కొన్ని రోజులు బాల్యము, కొన్ని రోజులు యవ్వనము, కొన్ని రోజులు ప్రౌఢము, కొన్ని రోజులు వృద్ధాప్యము. అంటే ఈ జీవన పరిణామ క్రమంలో వివిధ దశలను నువ్వు ఎలా పొందగలుగుతున్నావో అలాగే ఈ సృష్టికర్త కూడా ఇలాగే మనకు ఎన్నో రకాల ఈ కార్యక్రమాలను చేపడుతూ ఏ వయసులో ఏం చెయ్యాలి, ఏ వయసులో ఎలా ఉండాలి, ఏ వయసులో ఏది పట్టుకోవాలి, ఏ వయసులో ఏది సాధించాలి, ఈ బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు శరీరము నేను అని కాకుండా నీ శరీరాన్ని నువ్వు చూసుకుంటూ నేనెవరో తెలుసుకుంటూ నీ కోసం నువ్వు దేహం కాదు ఆత్మనని తెలుసుకొని నీ కోసం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి. లేకపోతే ఇదే విధంగా భూమికి రావడము వెళ్ళడము, రావడము వెళ్ళడము, రావడము వెళ్ళడము, గోడ కొట్టిన బంతిలాగా కిందికి రావడము పైకి వెళ్ళడము, పైకి వెళ్ళడము కిందికి రావడము, ఇదేనా జనన మరణ చక్రంలో ఇరుక్కుపోవడము అనేది ఈ శ్లోకం ద్వారా ఒక జ్ఞాని అయిన వాడు ఎంత మాత్రము ఈ దేహము నేననే మోహాన్ని వీడి ఆత్మ నేనని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే మోహము మమకారంతో ఉంటావో దేహంతోటే కొట్టుమిట్టాడుతూ ఉంటావు. కాబట్టి నువ్వు ఆత్మని స్పష్టంగా తెలుసుకున్నప్పుడు నువ్వు ఆత్మ వైపు, నేను ఆత్మను, నేను దేహం అనే భావాన్ని వదిలి ఆత్మ కోసము ఆత్మ అన్నట్టు జీవించడానికి ఈ దేహం ప్రాముఖ్యతను ఇస్తూ ఈ ఆత్మ కోసం నేను ఏమేమి చెయ్యాలి, నా సమయాన్ని వృధా చేసుకోకూడదు, ఎటువంటి సమయంలో అయినా ఒక్క నిమిషమైనా నేను ఆత్మను కోసం ప్రయత్నం చేస్తాను, ఒక్క నిమిషం కూడా వృధా చేసుకోను, ఆత్మ కోసం ఇక నుంచి నిరంతరము ఆత్మకి ఏమి కావాలి, ఆత్మకి ఏది చేస్తే తృప్తిగా ఉంటుంది, ఏమి సంపాదిస్తే ఆనందంగా ఉంటుంది, ఏది పొందాలి, ఎలా పొందాలి అనే దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎంతసేపు శరీరం సుఖం కోసము, శరీర సౌష్టం కోసము, శరీర అలంకరణ కోసము, శరీరం యొక్క అందం కోసమే ప్రాముఖ్యత ఇవ్వకుండా ఈ శరీరము నువ్వు ఎంతసేపు శరీరం శరీరం అనుకుంటే మాయలో ఇరుక్కుంటున్నావు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఈ మాయలో ఇరుక్కుంటే మమకారంతో ఉంటున్నావు. మరి ఈ మాయ నుంచి, ఈ మమకారం నుంచి నేను దేహము అని అనుకున్నా, దేహం నుంచి నేను ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఆత్మకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆత్మ కోసం ప్రయత్నం చెయ్యాలి. ఎప్పుడైతే నువ్వు దేహం అని అనుకుంటావో అప్పుడు నీకు ఒక 2 రకాల విషయాలు ఎప్పటికీ నీ వెంటే ఉంటాయి. నువ్వు మాయలోనే ఉంటావు, మాయతోటే గడుపుతావు. మాయ అంటే ఏంది? లేనిది ఉన్నట్టు అనుకోవడమే. అక్కడ లేదు కానీ అది ఉన్నదని భ్రమపడుతున్నావు, ఉన్నదని ఊహించుకుంటున్నావు, ఉన్నదని ఆరాటపడుతున్నావు, ఉన్నదని దానికోసమే నిరీక్షణ చేస్తున్నావు. కాబట్టి ఈ మాయను వదిలించుకోవాలి. మాయను వదిలించుకోవాలంటే 2 విషయాలను కూడా వదిలించుకోవాలి. అందరికీ నేను చనిపోతాను అనే భయం పట్టుకుంటుంది. చనిపోవడము, మరణం అనే భయం నుంచి దూరం కావాలి. ఈ భూమి మీదకి వచ్చిన వాడికి మరణం అనేది తథ్యము, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. మరణించక ముందే మనము మన ఆత్మ కావలసిన ధ్యానము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా సంపాదించుకోవడానికి నిరంతరము కృషి చేయాలి. నేను చనిపోతాను అనే భావనను
దూరం చేసుకోవాలి, ఆ భయం నుంచి బయటపడాలి. ఇంకొక విషయం, పెద్ద రోగం ఏంటంటే నేను వేరు నువ్వు వేరు, నేను నేనే నువ్వు నువ్వే అనే భావనతో ఉంటారు. కులాలు, మతాలు, జాతులు, స్త్రీ పురుష, ఇలా హెచ్చు తగ్గులు ఇవన్నిటిని కూడా వీటికే ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. కానీ అందరము ఒక్కటే, అందరం ఆత్మస్వరూపులమే, అందరము పూర్ణాత్మ నుంచి ఒక అంశ రూపంలో భూమికి రావడం జరిగింది. మనమంతా ఒక్కటే. మతాలు వేరైనా, కులాలు వేరైనా, భాషలు వేరైనా, లింగ భేదం ఏదైనా మనమంతా ఒక్కటే, అందరం ఆత్మస్వరూపులమే, మనమంతా ఒక్కటే అనే భావనతో మనం ఉండగలగాలి. ఈ శరీర పరిణామ క్రమంలో ఇవన్నీ చూస్తున్నాము, కానీ మనమంతా ఒక్కటే అన్న భావన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనము ఈ ఆత్మగా జీవించగలుగుతాము. కాబట్టి ఆత్మకు చావు లేదు, ఆత్మ ఎప్పటికీ జీవించే ఉంటుంది. మాయలో నుంచి మనం బయటపడాలి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మరణించక ముందే మరణిస్తావో అప్పుడు అహం బ్రహ్మాస్మి, నేనే ఆ బ్రహ్మను అని తెలుసుకుంటావు. మరణించినప్పుడు నేనే ఆ బ్రహ్మను అని తెలుసుకుంటావు. తర్వాత తత్వమసి, నువ్వు అదే నేను అదే, అదే అయి ఉన్నాము. నువ్వు వేరు నేను వేరు కాదు, నువ్వు అది నేను అదే. మమాత్మ సర్వభూతాత్మ, అన్ని ప్రాణుల్లోనూ ఆత్మే భగవంతుడిగా ఉన్నారు. అది వేరు ఇది వేరని కాదు, అన్ని జీవులు ఆత్మస్వరూపమే అనే విషయాన్ని కూడా మనం చక్కగా తెలుసుకుంటాము. కాబట్టి మాయలో నుంచి బయటపడినప్పుడే, జీవుడు మాయలో నుంచి బయటకు వచ్చినప్పుడే, ఈ జగత్తులో ఉన్న మాయ మమకారం నుంచి బయట వచ్చినప్పుడే నువ్వు నేను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోగలుగుతావు, తత్వమసి అని తెలుసుకుంటావు. మమాత్మ మమాత్మ సర్వభూతాత్మ, అన్ని భూతాలు అన్ని ప్రాణులు ఒక్కటే. ఏ ప్రాణి తక్కువ చెయ్యొద్దు, ఏ ప్రాణి తక్కువ చూడద్దు, ఏ ప్రాణి హింసించద్దు, ఏ ప్రాణి శిక్షించద్దు, అందరము ఒక్కటే. అందులో ఉన్న ఆత్మ, ఈ ఆత్మ, ఆ ఆత్మ అంతా ఒక్కటే, అదే నేనై ఉన్నానన్న విషయాన్ని అవగాహనకు తెచ్చుకోగలుగుతారు. కాబట్టి అలా ఉండాలంటే నిరంతరము మనలో ఉన్న గుణాలను మార్చుకోవాలి. త్రిగుణాత్మకము, తమో గుణము, రజోగుణము ఉన్నన్ని రోజులు మనసుతోటే ఉంటావు, శరీరమే నేను అనుకుంటావు. కాబట్టి నీ గుణాలను మార్చుకోగలగాలి. తమో గుణము రజోగుణం మార్చుకున్నప్పుడే సాత్విక గుణంలోకి వచ్చినప్పుడు నీవంటే ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. సాత్విక గుణాన్ని కూడా దాటి శుద్ధ సాత్వికము దాటి నిర్గుణంలోకి రావాలి. ఇలా రావాలి అంటే నిరంతరము ప్రతిరోజు ధ్యాన సాధన చెయ్యాలి, నిరంతరం చెయ్యాలి. శరీరానికి దాహం అయితే మనము మంచినీళ్ళు ఎలా తాగుతున్నామో, ఆకలి అయితే ఆహారం ఎలా తీసుకుంటున్నామో, మన ఆత్మ కూడా ఆకలి దాహము దప్పికలు ఉంటాయి. వాటిని మనం తీర్చాలంటే నిరంతరము సాధన చెయ్యాలి, జ్ఞానాన్ని పొందాలి. అలా మనము నిరంతరము చేసినప్పుడే మనం ఈ విషయాలన్నీ కూడా చక్కగా తెలుసుకోగలుగుతాము. మన గుణాలు మార్చుకుంటాము, మన ఆలోచన మార్చుకుంటాము, మన పనితీరు మార్చుకుంటాము, మన యొక్క బుద్ధి మారుతుంది, జ్ఞానం పెరుగుతుంది. కాబట్టి నిరంతరము మనము మాయ నుంచి బయటకు వచ్చి ఆత్మగా ఎదగడానికి ప్రతిరోజు సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇంకా సేవా మార్గంలో ఉండగలగాలి. ఇవి ఎప్పుడైతే చేస్తావో ఈ జన్మనే నేను చివరి జన్మగా చేసుకోగలుగుతాను, అప్పుడే సాధించగలుగుతావు. సాధించిన లక్ష్యాన్ని నువ్వు లక్ష్యం ఏంది, గమ్యం ఏంది, నేను ఏం చెయ్యాలి, జీవన ముక్తిని పొందుతావు, విముక్తిని పొందగలుగుతావు. విముక్తి నుంచి దూరమై ముక్తిని పొంది మంచి ఉన్నతమైన లోకాలకు చేరుకోగలుగుతావు, పూర్ణాత్మ స్థాయిని పొందగలుగుతావు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పేరు పేరున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, జాన్ బాయ్ గారికి, పల్లవి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.